నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలోని మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి వేడుకలు. ముఖ్య అతిథిగా హాజరై పూజలు నిర్వహించిన చంద్రబాబు. నెల్లూరులోని బారా షహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ. అంబాజీపేట మండలం ఇసుకుపూడిలో గల్ఫ్ బాధితుడి కుటుంబానికి పరామర్శ. మేమున్నామంటూ భరోసా కల్పించిన రెవెన్యూ అధికారులు. భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోండి. ప్రభుత్వాన్ని కోరిన ఏపీ రైతు సంఘం నాయకుడు శ్రీనివాస్. అమరావతిలోని మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సత్యం, ధర్మం, ధ్యానం ద్వారా జీవనగమ్యం ఏర్పరచుకోవాలని చెప్పారు. వేదవ్యాసుడి ఉపదేశాన్ని పాటించాలని, గురువుల పట్ల గౌరవంతో మెలగాలని సూచించారు. ఓం కోటి చంద్ర సమప్రభాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం నిత్య చైతన్యాయ నమః. ఓం విమర్దంత కందర్పాయ నమః. ఓం కోటి తీర్థాయ నమః. ఓం ఆనందవర్ధనాయ నమః. ఓం ఘరాఘరజటాయ నమః. ఓం దిగ్వసనాయ నమః. ఓం దివ్యబోధకాయ నమః. ఓం దత్తగురవే నమః. ఓం మౌనవ్యాఖ్యా సమలుస్తాయ నమః. ఓం జ్ఞానస్వరూపాయ నమః. ఓం సువర్ణదత్తలక్ష్మీదావృతదీక్షాధారాయ నమః. ఓం మాల్యాద్రిలవ్యాయ నమః. ఓం చేవూరివాసాయ నమః. ఓం సమాధిస్థితాయ నమః. ఓం స్మృతిర్తత్వభాసురాయ నమః. ఓం భవబంధ విమోచనాయ నమః. ఓం సంకల్పమాత్ర క్లేశ నివారణాయ నమః. ఓం కృతజ్ఞాయ నమః. ఓం శ్రీరామదూతస్వామి ప్రియాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం కోటికందర్పలావణ్యాయ నమః. ఓం కుమారికాయ నమః. ఓం ఆభరణే సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదృష్టాముదారామి ఉపైతు మాం దేవసక కీర్తిశ్చ మణినాసః ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తివృద్ధిం దదాతు మే. ఓం యామ్యహం అభూతిమసమృద్ధించ సర్వాన్నిర్నుదమే గృహాత్ గంధద్వారాం దురాదర్శాం చ పుష్టాం కరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం రాజాదిరాజాయ ప్రసఖ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ భక్త్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఇప్పుడందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అందరూ లేచి నుంచోండి. చేతులు ఇట్లా పెట్టిన ఆశీర్వచనం ఇవ్వాలి. మనం అందరం కూడా అందరూ లేచి నుంచోండి. రెండు చేతులు ఇట్లా పెట్టండి. నేను చెప్తాను, అందరూ పలకండి. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దంపతులు సకుటుంబస్య వీరి దంపతులు దీర్ఘాయుష్మాన్ భవులై ఆరోగ్యవంతులై అదృష్టవంతులై సత్యవాక్ పరిపాలకులై సత్ప్రవర్తనాపరులై ధర్మనిష్టాగరిష్ఠులై దానగుణ సంపన్నులై సుఖులై నవయౌవన సిద్ధులై శాశ్వత లక్ష్మీ నివాసులై అపర కోట్లాధినేతలై పరిపాలనా దక్షులై అఖండ రాజకీయ భవిష్యత్తు ఉండి వీరు ఆయురారోగ్యములతో వర్ధిల్లారని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుతూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. తథాస్తు తథాస్తు తథాస్తు. శుభం శుభం శుభం.
నెల్లూరులోని బారా షహీద్ దర్గా వద్ద స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఘనంగా సాగుతుంది. తొలి రోజే 1,00,000 మంది వరకు వచ్చినట్టు అంచనా వేసినట్టు తెలిపారు. ఏపీ మంత్రి పొంగూరు నారాయణ కూడా రొట్టెల పండుగలో పాలు పంచుకున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు బారా షహీద్ దర్గా వద్దకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే బారా షహీద్ దర్గా అభివృద్ధి జరిగిందని వెల్లడించారు. దర్గా ఆవరణలో భక్తులకు అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు రొట్టెల పండుగ నిర్వహణ కోసం 5 కోట్లు ఇచ్చారని వివరించారు. వైసీపీ హయాంలో నెల్లూరు దర్గాను పట్టించుకోలేదని మంత్రి నారాయణ ఆరోపించారు. నెల్లూరులో బారా షాహీద్ దర్గా దగ్గర స్వర్ణాల చెరువులో రొట్టెల పండుగ ఈ నెల 17వ తేదీ ప్రారంభమైంది. వర్షం పడుతున్నా, చినుకులు పడుతున్నా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు అశేషంగా వస్తున్నారు. 2014 ముందు తీసుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ జీరో. ఇదే స్వర్ణాల చెరువులో లారీలు కడిగేవాళ్ళు, కార్లు కడుక్కునేవాళ్ళు, బస్సులు కడుక్కునేవాళ్ళు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అలాంటిది 2014లో ఫస్ట్ టైం తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని ఒక పవిత్రమైన స్థలం ఇది, దీన్ని ఒక నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశంతో ఇక్కడ చక్కగా పర్మనెంట్ టాయిలెట్స్ కట్టాం, ఒక హాల్ కట్టాము, రోడ్లు వేసాము, ఘాట్లు కట్టాము, తర్వాత ట్రీ ప్లాంటేషన్ చేసాం, వాటర్ ఫెసిలిటీస్ చేసాం. అంతేకాకుండా ఒక ప్రేయర్ హాల్ కట్టాలని ఆ రోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, ఒకసారి 20 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ ఆగిపోయింది కాలమ్స్లో. అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు యాక్చువల్గా ప్రజలను ఉద్దేశిస్తూ ఆ పని కంప్లీట్ చేయండి, వీలైనంత తొందరలో కంప్లీట్ చేయండి అని చెప్పడం, దానికి ఒక 5 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. కాబట్టి బారా షాహీద్ దర్గా కమిటీ మెంబర్స్ ఎవరున్నారు వాళ్ళ తరఫున, నెల్లూరు ప్రజలందరి తరఫున మొదట ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఖజానా ఖాళీ, ఏ డిపార్ట్మెంట్లో కూడా పైసా లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు అతలాకుతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇది ఒక రాష్ట్ర పండుగగా తెలుగుదేశం 2014-19 చేసింది. దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా చేయాలి అని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దీని ఈరోజు ఈ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నారు. దీన్ని ఇంకా బాగా పాపులర్ చేయాలి, ప్రజలకు ఎక్కువ నమ్మకం, రొట్టెలు పట్టుకోవటం, రొట్టెలు వదలటం. ఇది 414 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది. ఒకరు రొట్టె వదిలితే మరొక రొట్టె పట్టుకుంటారు. వాళ్ళ కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ రొట్టె వదులుతారు. అంటే సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు అనుకున్నవి జరుగుతున్నాయి, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి, ఆ నమ్మకం పెరుగుతుంది. అందుకనే దీన్ని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా డెవలప్ చేయండి, స్టేట్ లెవెల్ ఫంక్షనే కాదని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఖచ్చితంగా ఖజానా అనేది కొంత సెటిలైట్ అయిన తర్వాత ఈ పరిసర ప్రాంతాలను ఎలా చేయాలి, ఏం చేయాలనేది మళ్ళీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని, ఇక్కడ ఉన్న నాయకులు ముస్లిం సోదరులతో కూడా కూర్చొని డిస్కస్ చేసి, వర్క్ బోర్డు అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి దీనికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయడం జరుగుతుంది. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం దీనికి ముందుకు పోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈరోజు నెల్లూరులోని ముఖ్య నాయకులైనటువంటి ఈరోజు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వారు మిసెస్ కొవ్వూరు ఎమ్మెల్యే గారు, మరియు చంద్రమోహన్ రెడ్డి గారు, మరియు రూరల్ ఎమ్మెల్యే, తర్వాత అజీజ్ ఎక్స్ మేయరు, తర్వాత ఎక్స్ నుడా చైర్మన్ మన శ్రీనివాసరెడ్డి, ఎక్స్ చైర్పర్సన్ అనురాధ, అందరం కలిసి ఈరోజు యాక్చువల్గా ఈ రొట్టెల పండుగలో ఇప్పుడే యాక్చువల్గా పోవటం, రొట్టె పట్టుకోవడం జరిగింది. మేమంతా పట్టుకున్న రొట్టె రాష్ట్ర అభివృద్ధి, ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి.
అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన సరెళ్ల వీరేంద్ర కుమార్ తండ్రి సత్యరాజు ఒక ఏజెంట్ను నమ్మి గల్ఫ్ దేశంలో వంట పని కోసమని వెళ్లగా సౌదీ అరేబియాలో ఒంటెల దగ్గరగా కాపరిగా నియమించారని, అక్కడ ఎండదాటికి తాను చనిపోయేలా ఉన్నానని నిన్న ఒక సెల్ఫీ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి సత్యనారాయణ ఇసుకపూడిలోని బాధితుని ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితులను ఇండియన్ ఎంబసీ ద్వారా స్వదేశానికి తీసుకొస్తామని వారి తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. గురు పౌర్ణమి సందర్భంగా కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలోని పలు సాయిబాబా ఆలయాలను పెద్దాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయ చంద్రజప్ప తనయులు నిమ్మకాయ రంగనాథ్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు దుస్సాలువాతో నిమ్మకాయ రంగనాథ్ని సత్కరించి వేదవచనాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట పట్టణ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం రాజుపేటలో తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ కందుల లక్ష్మి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 15 కాసుల బంగారం, 10,000 నగదు చోరీ చేశారు. కందుల లక్ష్మి అమలాపురం జిల్లా ముమ్మడివరంలో అసిస్టెంట్ ఆడిటర్ ఆఫీసర్గా పనిచేస్తుండగా ప్రతి సోమవారం మచిలీపట్నం నుంచి ఆమె ముమ్మడివరం వెళ్తుంటారు. విధులు ముగించుకుని శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం రాగా ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇనగదూరుపేట సిఐ విద్యాసాగర్ తెలిపారు. నా పేరు కందుల లక్ష్మి అండి. నేను స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను సోమవారం మా మదర్తో కలిపి నా ఉద్యోగరీత్యా సోమవారం ఊరెళ్ళాను. మా మదర్ని తీసుకుని మళ్ళీ వేళ వచ్చాను. రేపు హాలిడే కాబట్టి వచ్చి తలుపులు అవి తీసేసరికి వంటగది తలుపు తెరిచున్నది. తర్వాత నాకు డౌట్ వచ్చి మేము అన్ని లాక్ చేసుకుని వెళ్ళాము. వచ్చి చూసేసరికి బీరువా హ్యాండిల్ తీసేసి ఉంది, దగ్గరికి వేసి ఉంది. నాకు డౌట్ వచ్చి లాకర్ తీసి చూసేసరికి అది ఉండాల్సిన వస్తువులు ఏం లేవు. బంగారం గొలుసులు అవి పోయినాయండి, వస్తువులు పోయినాయి. సుమారు 120-130 గ్రాములు ఉంటాయండి అవి. నేను వెంటనే ఎనగదూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సిఐ గారు, స్టాఫ్, క్లూస్ టీము అందరూ వచ్చారు. ఫింగర్ ప్రింట్స్ అవి కూడా అన్ని తీసుకున్నారు. మా మదర్కి హెల్త్ బాగోదు, మేము రెడీగా పెట్టుకుంటాం. 10,000, 15,000. వెనక వైపు కిటికీలు దాన్ని దేనితోనో బలవంతంగా తీసి ఆ కిటికీల్లోంచి దేని బట్టి గడలు తీసారండి. అది గమనించాము. మేము అన్ని గడలు పెట్టి విండోస్ కూడా లాక్ చేసి వెళ్ళాం. ఎనగదూరు పోలీస్ స్టేషన్లో సాతాన్ బజార్ రాజుపేట నివాసం ఉంటున్న కందుల లక్ష్మి గారు. ఈవిడ ముమ్మడివరంలో ఆడిట్ ఆఫీసులో పనిచేస్తారు. ప్రతి శనివారం కూడా ఇక్కడ ఇంటికి వచ్చి సోమవారం పొద్దున వెళ్ళిపోతారు. ఇక్కడ వాళ్ళ కందుల లక్ష్మి గారి ఇంటికాడ వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే ఉంటారు. సోమవారం 15/7/2024 తేదీన లక్ష్మి గారు వాళ్ళ అమ్మగారిని తీసుకుని ముమ్మిడివారం వెళ్ళారు. ముమ్మిడివారం వెళ్ళి ఈ రోజున అనగా 27/7/2024 తేదీ మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూసుకునేసరికి ఇంటి వెనక నుంచి బోల్ట్ ఓపెన్ చేసి, గెడ ఓపెన్ చేసి పెట్టండి, బోల్ట్ ఓపెన్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న బీరువాని బ్రేక్ చేసి అందులో ఉన్న సుమారు 15 కాసుల బంగారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. సోమవారం నుంచి ఈవేళ వరకు 5 రోజులలో ఎప్పుడు అఫెన్స్ జరిగింది అన్నది కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఈ 5 రోజుల్లో జరిగి ఉంటుంది. క్లూస్ టీం వారు రావడం జరిగింది. మన మచిలీపట్నం డిఎస్పీ గారు కూడా, ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు సార్ కూడా సీన్ విజిట్ చేశారు. ఎవరైతే సీసీ ఫుటేజ్లు అవి కూడా పరిశీలిస్తున్నాం. వీలైనంత త్వరగా ఈ కేసును ఇప్పుడు కాసేపు ప్రకటనలు.